దేవుని నామములో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి రాహాబు అనే వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆ బిడ్డ ఏంటంటే పాపంలో పడిపోయి తన జీవితాన్ని జీవిస్తూ ఉండేదన్నమాట. తన పాపంలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది, దేవుని విడిచి ఉండేది. తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ బిడ్డ జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు ఇంకా స్టార్ట్ అయినాయి అనమాట. స్టార్ట్ అయినప్పుడు ఆ బిడ్డ జీవితంలో ఇంకా సంతోషం పోయింది, హ్యాపీనెస్ లేదు, ఏం లేదు. అయితే ఇంకా తను ఎంతో బాధపడతా దేవుడి దగ్గరికి వెళ్ళిందనమాట. యేసయ్యని తెలుసుకుంది. నా శ్రమలు, నా శోధనలు, మరి ఇంత నేను భరిస్తున్నాను, ఇవన్నీ నా జీవితంలో ఉండకూడదంటే, నా పాపం మొత్తం క్లియర్ అయిపోవాలంటే నన్ను క్షమించే ఒక్క నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని చెప్పేసి ఆ బిడ్డ మనసులో అనుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళింది. యేసయ్య దగ్గరికి వెళ్ళి దేవుడి సన్నిధిలో తన పాపాలన్నీ ఒప్పుకొని, దేవా నన్ను క్షమించు ప్రభు అని దేవుడి ముందు ప్రాయశ్చిత్తం పొంది తన పాపాలన్నీ దేవుడికి అడిగాడనమాట. తన ప్రార్థన ఆలకించి తను ఏమని అడిగిందంటే, దేవా నా జీవితాన్ని అర్పిస్తున్నాను యేసయ్య, నా జీవితం పట్ల ఇంక నువ్వే ఉండు ప్రభా, నా జీవితంలో నువ్వే ఉండు ప్రభా అని అడిగిందనమాట. మరి ఇప్పుడు కూడా ఈరోజు మీ జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నాయా అని మీరు జ్ఞాపకం చేసుకొని, రాహాబు పాపంలో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. మరి అట్లాగే మనం కూడా పాపానుసారంగా జీవించకుండా రాహాబులాగా మన పాపాలన్నీ ఒప్పుకొని దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు విరిచి దేవుడిని అడుగుదామండి. దేవుడి చేతిలో మన జీవితాలు పెడదాం. మనుషుల చేతిలో పెట్టడం కాదు, దేవుడి చేతిలో మనం ఆలకించారు. దేవుడు మన ప్రార్థన ఆలకించిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మనం కూడా మన జీవితాన్ని దేవుడి చేతిలో పెడదాం.